గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈ రోజు మనం యూనిటరీ మెథడ్ చూద్దాం. యూనిటరీ మెథడ్ లో మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? యూనిటరీ మెథడ్ లో మనకి మెయిన్ ఏంటంటే ఫైండింగ్ వన్ ఆర్టికల్ టు ఫైండ్ మెనీ ఆర్టికల్స్. సింపుల్ గా అంటే ఇక్కడ ఒక 50x ద కాస్ట్ ఆఫ్ 50x is 100 rupees. What is the cost of 100x? Question. లేదా కాస్ట్ ఆఫ్ 1 acre. ఓకేనండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా అంటే ఎక్కువ ఐటమ్స్ నెంబర్ ఇచ్చి సింగిల్ అడగవచ్చు, లేదా ఎక్కువ ఐటమ్ నెంబర్ ఇచ్చి ఎక్కువ అడగచ్చు. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మనం ఏ విధంగా చేయాలి ఆన్సర్ అనేది చూద్దాం. ఇందులోనే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సారీ, టైమ్ అండ్ వర్క్ కూడా ఉంటది అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా ఉంటది. Sorry, a factory manufactures 1216 bikes in 16 days. Very easy question. How many bikes does it manufacture in one day? One day లో ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? 16 days లో ఎన్ని చేస్తున్నారు? 16 days లో 1216 bikes. అంటే 16 days కి ఎన్ని అవుతున్నాయి? 1216. మరి వన్ డే ఎంత అవుతుంది? ఎన్ని అవుతున్నాయి వన్ డే కి? 1216 by 16. The cost of 5 chocolates is 50. What is the cost of 1 chocolate అంటే ఏమవుతుంది? 50 by 5. ఆన్సర్ ఏమొస్తుంది? మీరు క్యాన్సిల్ చేస్తే 10 వస్తుంది. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తే 16 1 సార్ 16, 16 7 సార్ 112, 21 వచ్చి 112 పోతే ఇంకెంత మిగిలింది? 96, 16 6 సార్ 96 అంటే ఆన్సర్ 76. ఆన్సర్ is 76. Answer is 76. Okay na? If a man earns 690 in 6 weeks, how much will he have in 10 weeks? 6 weeks ki ఎంత earn చేస్తాడు? A man earns 390 in 6 weeks. A man earns in 390 in 6 weeks. అంటే 6 weeks ki ఎంత earn చేస్తాడు? 390 earn చేస్తాడు. How much will he earn 10 weeks? 10 weeks కి ఎంత? ఓకేనా? ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 1 వీక్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 390 by 6. దాన్ని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలి? నెంబర్ ఆఫ్ వీక్స్ కి మల్టిప్లై చేయాలి ఇంటూ 10. 1 వీక్ ని కలుపుకొని మనకి ఎన్ని కావాలి? ఇంకా 10 వీక్స్ కాబట్టి దానికి మల్టిప్లై చేయాలి. ఓకేనా? 6 1 సార్ 6 6 సార్ 36, 30 65 సార్ అంటే ఆన్సర్ 6. ఆన్సర్ 6. ఆన్సర్ ఎంత? 6. What happened? రైజ్ హ్యాండ్ చేశారు, హ్యాండ్ రైజ్ చేశారు. Okay, next question. A worker is paid 210 rupees for 6 days work. If his total income of the month is 875, for how many days did he work? Sorry. Question ఏంటంటే a worker is paid 210 rupees for 6 days. అంటే 6 days కి ఎంత వస్తుంది? 210 rupees వస్తుంది. For his total income of the month is 875. For how many days did he work? అంటే ఇంకా 875 rupees రావాలంటే ఎన్ని డేస్ వర్క్ చేశాడు? How many days did he work? ఓకేనా? అయితే ఇదేంటి 1 డే ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి దాంట్లో ఈ 875 మనం డివైడ్ చేస్తే మనకి ఎన్ని రోజులు అనేది వస్తుంది. ఎన్ని డేస్? హౌ మెనీ డేస్? ఇప్పుడు 6 days 210 అయితే 1 డే కి ఎంత అవుతుంది?
210/6 1 డేకి ఏమవుతుంది 210/6 1 డే 1 డేకి 210/6 6 1s are 6 3s are 18 3 0 6 6 sir that is 6 5 sir 35 rupees వస్తుంది 1 డే కి ఎంత 35 మరి టోటల్ ఏమవుతుంది 875 రూపీస్ రావాలి అంటే 1 డే 35 అయితే 875 రూపీస్ రావాలంటే హౌ మెనీ డేస్ సో 875 బై టోటల్ ఇన్కమ్ బై 1 డే ఇన్కమ్ ఓకేనా 35 2s are 70 875 చేయాలి 35 2s are 70 715 5s are 25 to 15 17 0 అంటే 35 1s are 35 25s are అంటే 25 weeks is the answer 25 weeks is the 25 weeks is the answer 25 weeks is the answer. Next question. 4 men can do a piece of work in 5 days. How many men will do it in 4 days? ఇక్కడ చూడండి ఫార్ములా చెప్తాను m1 d1 h1 by w1 equal to m2 d2 h2 by w2 ఇది ఫార్ములా ఇక్కడ m1 అంటే men d అంటే నెంబర్ ఆఫ్ డేస్ h అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ w అంటే వర్క్ n2 అంటే డేస్ సారీ men d2 అంటే డేస్ h2 అంటే అవర్స్ w2 అంటే వర్క్ ఓకేనా ఇప్పుడు మనకు ఉన్నటువంటివి ఏంటి 4 men 5 days in how many men in 4 days m1 d1 equal to ఏ ఇస్తే అవే వాడతాం m1 d1 equal to m2 d2 అవే యూజ్ చేస్తాం మరి మిగతా అవసరం లేదు m 4 into days 5 days అంటే 4 men can complete the work in 5 days then how many men will complete the same work in 4 days అన్న question so m1 d1 equal to m2 into d2 number of days 4 days 4 కి cancel అంటే m2 equal to 5 అంటే 5 men answer D answer D answer D next question A can do a piece of work in 6 days. B can do the same work in 9 days. How many days it will both take together to complete the work? ఇక్కడ A can do a piece of work in 6 days. B can do the same work in 9 days. అంటే ఇక్కడ A అనేవాడు 6 days లో కంప్లీట్ చేస్తున్నాడు. B అనేవాడు 9 days లో కంప్లీట్ చేస్తున్నాడు. అంటే A కెపాసిటీ B కెపాసిటీ ఏంటి A 6 days లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే ఒక వర్క్ ని 6 days కంప్లీట్ చేస్తున్నాడు 6 పార్ట్స్ చేస్తున్నాడు 6 పార్ట్స్ అంటే రోజుకి 1 పార్ట్ చేయాలి రోజుకి 1 పార్ట్ అంటే ఏ 1 డే వర్క్ ఎంత అవుతుంది 1/6 బి 1 డే వర్క్ ఎంత 1/9 సో క్వశ్చన్ ఏమన్నాడు ఇన్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ బోత్ టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్ హోల్ వర్క్ కంప్లీట్ చేయడానికి హౌ మెనీ డేస్ పడుతుంది అంటే ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్ సో ఏ అండ్ బి 1 డే వర్క్ ఏ అండ్ బి 1 day work 1/6 plus 1/9 1/6 plus 1/9 1/6 plus 1/9 అంటే 6 కి 9 కి ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయాలి 6 కి wait a minute సిక్స్ కి 9 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి 6 కి 9 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి ఎంత వస్తుంది 18
6 కి 9 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి 18. సో 6 how many times are 18? 3 times. So 1 into 3 plus 9 how many times are 18? 2 times. So 1 into 2 అంటే ఏమవుతుంది 3 plus 2 by 18 అంటే 5 by 18. 5 by 18. A and B one day work 5 by 18. The whole work will be completed in చూడండి రెసిప్రోకల్ చేయండి 18 by 5 అంటే ఏమవుతుంది 5 3s are 15 30 6 days అంటే 3.6 days is the answer. 3.6 days is the answer. ఇది నార్మల్ మెథడ్. అలా కాకుండా సింపుల్ గా 6 9 6 9 దీనికి చూడండి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. సేమ్ అక్కడలాగే చేస్తాము. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 18. ఓకేనా? అయితే 6 కి 9 కి ఎల్సిఎం 18. ఓకే. 6 how many times are 18? 3 times. So 3. 9 how many times are 18? 2 times. 2. వీటిని ఏమని చెప్తామంటే ఎఫిషియన్సీ అని చెప్తామండి. దీన్ని ఏమంటాము ఎఫిషియన్సీ. అంటే ఏ అనేవాడు రోజుకి 3 వర్క్స్ చేస్తే బి అనేవాడు ఎన్ని వర్క్స్ చేస్తున్నాడు 2 వర్క్స్ చేస్తున్నాడు. ఎవరి ఎఫిషియన్సీ ఎక్కువ? ఏ ఎఫిషియన్సీ ఇస్ గ్రేటర్ దెన్ డి. అయితే ఎఫిషియన్సీ వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఇవి జనరల్ గా నెంబర్ ఆఫ్ వర్క్స్ 18 by ఎఫిషియన్సీ 3 plus 2 ఎఫిషియన్సీ 3 plus 2 18 by 5 ఆన్సర్ 3.6. 18 by 5 అంటే ఆన్సర్ 3.6. ఓకేనా? ఇదే మెథడ్ ఫాలో అయితే మనకి ఈ లెఫ్ట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A and B together can do a piece of work in 10 days. A alone can do it in 30 days. The time it will be which B alone can do it. ఏం లేదు, సేమ్ క్వశ్చన్ A B. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? A and B ఇచ్చాడు. సో A plus B తీసుకోవాలి అండ్ A can alone అంటే A తీసుకోవాలి. మనం B ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మనం B ని ఫైండ్ అవుట్ చేయాలి. A plus B and A. చూడండి A plus B 10 days, A 30 days. ఇద్దరికి ఎల్సిఎం కట్టండి. ఎంత? 30. 10 కి 30 కి ఎల్సిఎం ఎంత అండి? 30. 10 how many times are 30? 10 3s are 30. 30 1s are 30. ఓకే. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను దీన్ని ఏమంటామంటే ఎఫిషియన్సీ అని చెప్పాం. ఏమని చెప్పాము? ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఎంత? A plus B ది 3 వర్క్స్. ఇవి టోటల్ వర్క్స్. నెంబర్ ఆఫ్ టోటల్ వర్క్స్. A and B can do the works 3 works. ఓకేనా? అండ్ ఓన్లీ A can do it in 1 day. ఓకేనండి? ఇది B A అనేవాడు ఒక వర్క్ చేస్తున్నాడు. A plus B అనే 3 వర్క్లు చేస్తున్నాడు. A plus B 3 works in a day and A belongs 1 day 1 work. So A plus B equal to 3 works. Then B equal to 3 minus A. So 3 minus 1. So B can do it in 2 works in a day. B can do it in 2 works in a day. So total number of works is 30. 30 by 2. Answer 15 days. So B alone can do it in 15 days is the answer. B alone can do it in 15 days is the answer. Okay, next question. Next one చూడండి.
A can do a piece of work in 12 days, B in 15 days. They work together for 5 days and then B left the days taken by A to finish the remaining work. క్వశ్చన్ జాగ్రత్త చదవండి. ఇప్పుడు చెప్పండి, ఒకసారి ట్రై చేయండి. ఓకే కమన్, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చేశారా ఎవరైనా? ఎనీవన్ ఆన్సర్? సో అని చెప్తాను. సేమ్ ఏం లేదండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. ఓకే, ఏ అండ్ బి తీసుకున్నారు. ఏ 12 days అండ్ బి 15 days. ఓకే, అంతా నార్మల్. ఏమైంది? 12 కి 15 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. 12 కి 15 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 3 4 సార్ 3 5 సార్. ఓకేనా? మరి 4 and 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్ కాబట్టి అవసరం లేదు. సారీ, 4 ప్రైమ్స్ కాబట్టి 4 5 సార్ 20, 23 సార్ 60. మరి ఎల్సిఎం 60. ఓకే, 12 5 సార్ 60, 15 4 సార్ 60. ఓకే, ఇక్కడ వరకు నార్మల్. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days అంటే 1 day వర్క్ ఎంత ఎఫిషియన్సీ అని చెప్పాను. ఇది 1 day ఏ 1 days వర్క్ అండ్ బి 1 days వర్క్. 5 + 4 అంటే 9 works in a day. 9 works in a day. 9 works in a day. సో దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. సో 9 works చెప్పిన 5 days చేసిన 45 works are completed. 45 works are completed. Total works is 60. The completed works is 45. The remaining works equal to 60 minus 45. Remaining works are 15. Remaining works are 15. Okay. And then B left. The days taken by A to finish the remaining work. రిమైనింగ్ వర్క్ ని ఎవరు ఫినిష్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ బి లెఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు ఫినిష్ చేయాలి? ఏ ఫినిష్ చేయాలి. ఏ ఫినిష్ చేయడానికి రిమైనింగ్ వర్క్స్ 15. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత 1 day కి 5 works. సో 5 5 1 సార్ 5 3 సార్. ఆన్సర్ 3. ఆన్సర్ 3. ఆన్సర్ 3 days. ఓకేనా? ఆన్సర్ 3 days. నెక్స్ట్ క్వశ్చన్. చాలా జాగ్రత్త, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి చాలా జాగ్రత్త చేయాలి. ఎవరు లెఫ్ట్ అయిపోయారు చూసుకోవాలి. ఓకేనా? ఎవరు లెఫ్ట్ అయిపోయారు బాగా చూస్తేనే రిమైనింగ్ ఎవరు కంప్లీట్ చేశారు. రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై ఏ. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈస్ 5 days, 5 works. సో టోటల్ రిమైనింగ్ వర్క్స్ ఇస్ 15. దెన్ 15/5 ఈక్వల్ టు ఆన్సర్ 3 days. ఓకేనా? నెక్స్ట్ question. 3 men or 4 men can plug a field in 43 days. How long will 7 men and 5 women take to plug it? ఇది దీన్ని ఏమని చెప్తామంటే ఆర్ అండ్ మెథడ్ అని చెప్తాం. ఓఆర్ఆర్ అండ్ ఆర్ అండ్ మెథడ్ అని చెప్తాం. దీన్ని ఏమని చెప్తామంటే ఆర్ అండ్ మెథడ్. దీన్ని ఏమని చెప్తాము? ఆర్ అండ్ మెథడ్. ఓకేనా? ఆర్ అండ్ మెథడ్. ఆర్ అండ్ మెథడ్ లో చూడండి, ఏం లేదు, వాడు ఏమైతే ఇచ్చాడు అవే వేసుకున్నాడు. 3 men 4 women 43 days. 7 men 5 women how many days? ఇంతే కదా ఇచ్చింది. 3 men 4 women 43 days. 7 men 5 women in how many days? ఇదే కదా ఇచ్చింది. చూడండి జాగ్రత్తగా. 3 into 4 into 43 by 3 into 5 plus 7 into 4. ఓకేనండి? 3 into 5 7 into 4. సో ఇప్పుడు ఏమొస్తుంది? 3 into 4 into 43 by 15 plus 28. ఓకేనా? ఇప్పుడు చూడండి, 3 into 4 into 43 by 15 plus 28. 28 plus 15. 3 1 4 43. 43 cancel. 3 4 sir. 12 days. Answer is 12 days. Answer is 12 days.
వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది మాత్రం మీకు నవోదయ కానీ సైనిక్ కానీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్. A can complete 2/3 of work in 4 days. B can complete 3/5 of the work in 6 days. In how many days can both A and B together complete the work? చూడండి, ఎక్స్ వర్క్ ఉంది, అందులో 2/3 చేశారు. ఎన్ని డేస్లో చేశారు? 4 days లో చేశారు. సో అంటే ఎక్స్ డేస్ ఎన్ని రోజుల్లో చేస్తారు? అయితే 4 × 3/2, 2 1s 2 2 అంటే 6 days లో కంప్లీట్ చేస్తాడు ఏ టోటల్ వర్క్ ని. నెక్స్ట్ సేమ్ బి కూడా x × 3/5 = 6. సో x = ఏమవుతుంది? 6 × 5/3. x కాకపోతే y అనుకోండి, 3 1s 3 2s అంటే ఇది 10 days. A alone can do it in 6 days, B can do it in 10 days. So both are అడిగాడు, A and B. 6 10, LCM 30, 5 3, 30/8, 24 3s 6/8, 2 3 4 అంటే 3 3/4 days. Three 3/4 days. Next, A can do a certain job in 12 days. B is 60% more efficient than A. To do the same work, B alone do it in. ఇక్కడ కూడా M1 D1 తీసుకోండి. ఇక్కడ కూడా ఏం తీసుకోండి అంటే M1 D1 తీసుకోండి. M ఎంత? 12 days కదా. 100% ఆఫ్ వర్క్ ని 100% ఎఫిషియెంట్ చేస్తే 12 days లో చేస్తాడు. B is 60% more efficient than A అంటే B is 60% more efficient than A అంటే 160% of efficiency. A is 100% efficiency. B is 160% of efficiency. సో చూడండి, 12 × ఎఫిషియన్సీ 100, B ఎఫిషియన్సీ ఎంత? 160 × D నెంబర్ ఆఫ్ డేస్ కదా కావాలి. D = 12 × 100/160, 0 0 క్యాన్సిల్. ఓకే, 3 4 4s 4 3s 30/5 2 2s 2 5s అంటే 15/2 15/2 అంటే 7 1/2 days is the answer. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఎవరి ఎఫిషియన్సీ వాళ్ళకే వేయండి. M1 D1 = M2 D2. ఓకేనా? 100 works 12 days అయితే 160 works ఎఫిషియన్సీ ఇక్కడ. ఓకేనండి, అది ఎఫిషియన్సీ. 100 ఎఫిషియన్సీతో 12 days లో చేస్తే 160 ఎఫిషియన్సీతో ఎన్ని రోజుల్లో చేస్తారు? సేమ్ వర్క్ కాబట్టి ఇక్కడ 100 అని ఇవ్వలేదు ఏది. మనం ఏం చేసాము? 60% మోర్ అన్నాడు. 60% మోర్ అని చెప్పారు కాబట్టి ఏది 100 అనుకోవడం. ఇక్కడ ఏమని చెప్పారు? బిఈ 60% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ. ఏ కంటే 60% ఎక్కువ ఉంది బికి అంటే ఏ నెంబర్ 100 అవుతుంది 160 అవుతుంది అంటే 60% మోర్. సో 100 60% అంటే 60. సో 100 + 60 160 ఆ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. A, B, C can individually work 10 days, 12 days, 15 days respectively. If they start work together, then number of days same and A, B 10, 12, 15. Same. A, B, C. 12 కి 10 కి 15 కి LCM ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. 2 5s 2 6s 15. మళ్ళీ 5తో 5 1s 5 3s మళ్ళీ 3తో 1s 2s 1s 10 30 60 LCM ఎంత? 60. సో నెంబర్ ఆఫ్ వర్క్స్ అన్ని టోటల్ 60. ఇది ఎన్ని రోజులు చేస్తున్నాడు? 10 days. ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 10 6
60. 12 5 are 60. 15 4 are 60. So 60 by total efficiency 6 plus 5 plus 4 and 60 by 15. 15 ones are 15 fours are. Number of days is 4 days. Answer is 4 days. ఇందాక ఎఫిషియన్సీ సమ్ ఒకటి అదొకటి ఇంపార్టెంట్ ఇందులో మోడల్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్. A finish the work in 24 days, B in 9 days, C in 12 days. B and C start the work but are forced to leave after 3 days. The remaining work will be done by A. Same question. A, B, C. 24, 9, 12. LCM 72. ట్వంటీ-4 కి 9 కి 12 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. 2 12 సార్ 9, 2 6 సార్ మళ్ళీ 2 6 సార్ 9, 2 3 సార్ మళ్ళీ 3 తో 3 2 సార్ 3 3 సార్ 3 1 సార్ 3 1 సార్. ఓకేనా? 2 2 సార్ 4, 4 3 సార్ 12, 12 2 సార్ 24, 24 3 సార్ 72, 72, 3 8 6. ఓకేనా? ఇప్పుడు చూడండి బి అండ్ సి స్టార్ట్ ద వర్క్. బి అండ్ సి స్టార్ట్ ద వర్క్ అంటే వీళ్ళు రోజుకి ఎన్ని వర్క్స్ చేస్తున్నారు? 14 వర్క్స్. ఫోర్స్డ్ టు లీవ్ ఆఫ్టర్ 3 days అంటే ఎన్ని వర్క్స్ చేశారు? 14 into 3, 42 వర్క్స్ కంప్లీట్ చేశారు. 42 వర్క్స్ ఆర్ కంప్లీటెడ్. ద రిమైనింగ్ వర్క్స్ ఎన్ని? 72 minus 42, 30 works are remaining. The remaining works are, who did complete it? A is completed. The remaining works done by A. So remaining works is 30. 30 by A capacity 3/3. అంటే remaining works are completed in 10 days. Remaining works are completed in 10 days. Next question. A road of 5 kilometer length will be constructed in 100 days. So 280 workers were employed. But after 80 days, it was found that only 3 1/2 kilometer road was completed. Now, how many more people were needed to finish the work in the specific time? చూడండి ఒకసారి. చూడండి మనం ఇందాక చెప్పిన ఫార్ములా M1 D1 H1 by W1 equal to M2 D2 H2 by W2. ఇక్కడ M1 ఏది, M2 ఏది, D2 ఏది అంటే W2 ఏది అనేది మనకి ఇప్పుడు కావాలి. M1 మొదటి ఎంతమంది ఉన్నారు? 280 మెంబర్స్ ఉన్నారు. సో M1 ఈక్వల్ టు M1 280. నెక్స్ట్ D1 నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు చేశారు? 80 days. ఓకేనండి, 80 days. నెక్స్ట్ వర్క్ ఎంత కంప్లీట్ చేశారు? వర్క్ 3 1/2 అంటే 7/2 వర్క్ కంప్లీట్ చేస్తారు. 7/2 కిలోమీటర్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు M2 కావాలి. ఎందుకు? నౌ హౌ మెనీ మోర్ పీపుల్ వర్ నీడెడ్. సో M2 కావాలి. D2 ఇంకెన్ని రోజులు ఉంది? బట్ ఆఫ్టర్ 80 days ఇట్ వాస్ ఫౌండ్ దట్ వాస్ కంప్లీటెడ్. ద వర్క్ స్పెసిఫిక్ టైమ్ లో కంప్లీట్ అవ్వాలి. స్పెసిఫిక్ టైమ్ లో కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని తీసుకుంటున్నాడు? 100 తీసుకున్నాడు. నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని? 100. ఇక్కడ ఏమన్నా 80 days ఆల్రెడీ కంప్లీటెడ్. సో రిమైనింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి? 20 days. మళ్ళీ నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? ఆల్రెడీ 5 kilometers work లో 3 1/2 work will be completed. So remaining work will be minus 7/2, 10, 3/2. Remaining work will be 3/2. ఫార్ములాలో అలా జాగ్రత్తగా చేసుకుంటే ఆన్సర్ అయిపోద్ది. M1 280,
ఇంటూ D1 80 ఇంటూ W2 ఇక్కడ మల్టిప్లై చేసేయండి ఇలాగా క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను W2 3/2 ఈక్వల్ టు M2 ఇంటూ 20 ఇంటూ W1 ఎంత 7/2 2 క్యాన్సిల్ 21 సార్ 24 సార్ 7 1 సార్ 740 సార్ M2 ఈక్వల్ టు ఎంతండి 160 16 40 48 480 M2 ఎంత 480 ఆల్రెడీ హౌ మెనీ మెన్ ఇస్ దేర్ 280 సో M2 ఏమవుతుందంటే రిమైనింగ్ వర్క్ ఎంతమంది కావాలి 480 మైనస్ 280 అంటే 200 people కావాలి more people were needed 200 more people were needed to complete the work in certain specific time of period. ఓకేనా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకొని చేస్తే ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఇది తర్వాత 50 men are left ఆ టైప్ ఆఫ్ సమ్స్ కూడా ఇంపార్టెంట్ ఓకేనండి ఇదే లాస్ట్ క్వశ్చన్ ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఈ క్వశ్చన్ M1 D1 H1 by W1 equal to M2 D2 H2 by W2 ఈ W2 ని చేస్తే మల్టిప్లై చేస్తుంది W1 ని చేస్తే మల్టిప్లై చేస్తుంది అంతవరకు ఓకే ఇప్పుడు ఏంటి M1 ఎంత ముందు ఎంతమంది ఉన్నారు 280 మెంబర్స్ ఉన్నారు M1 280 మెంబర్స్ నెక్స్ట్ M2 D1 ఎంత 80 మెంబర్స్ నెక్స్ట్ H1 ఎంత 3/2 3/2 ఎలా వచ్చింది ఆల్రెడీ 5 కిలోమీటర్స్ లో 7/2 kilometers అంటే 3.5 kilometer work is completed the remaining work is 3/2 kilometers is pending so these was completed now how many more people were needed to finish the work in the specific time a pending work ni certain time lo complete cheyalante how many more men were needed so M1 ante telisindi D1 అంటే తెలిసింది W1 తెలిసింది W2 తెలిసింది ఈ 20 ఎలా వచ్చింది ఆల్రెడీ టోటల్ ఎస్టిమేటెడ్ ఫర్ 100 days టు కంప్లీట్ ద 5 kilometer length of road but he did the work ఆల్రెడీ ఎంత అయిపోయింది 80 days are completed so remaining days in the number of days only 20 days the remaining days is 20 days so 20 into 7/2 అంటే 20 days లో ఈ రిమైనింగ్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎంతమంది కావాలంటే అదనంగా 200 people are needed ఓకేనండి థ్యాంక్ యూ ఓకేనా థ్యాంక్ యూ వెరీ గుడ్